బొమ్మను నువ్వు ఎత్తుకుంటే అచ్చం నీ పాపలాగే ఉంది. భార్గవిని కలిసావా? ఎక్కడా? ఎప్పుడు? పుట్టగానే ఆప్యాయత పొంగి పొర్లిపోయిందా అని ఎగతాళి చేస్తుందేమో అనిపించిందండి. నిన్న నా భార్య భార్గవిని ఆమె చేతిలో పసిబిడ్డని చూసిందట. ఇప్పుడు ఆ పసిబిడ్డను చూడాలని తప్పించిపోతుంది. మీరు తలుచుకుంటే ఎలాగైనా భార్గవిని ఒప్పించి బిడ్డను చూపించే ఏర్పాటు చేయగలరనే నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాం. రాజేంద్ర గారు, ముందు నా మాట వినండి. అసలు ఏం జరిగిందంటే... ఇంకేం చెప్పకండి. 1-2 రోజుల్లో భార్గవి బిడ్డను చూసే ఏర్పాటు చేయండి. అంతవరకు బోన నిరీక్షిస్తూనే ఉంటుంది. ఏదో భార్గవి, ఎక్కడ దాచావు? మీ ఇద్దరి మధ్య అడ్డంగా ఉందని ఆ పసిపిల్ల ప్రాణం తీశావు. నేను ఎంత అరిచినా బయటికి రాను దానివి. ఈ రాస్కెల్ పడిపోయేసరికి పట్టుకోవడానికి ప్రత్యక్షమయ్యావు. ముందు మర్యాదగా బయటికి వెళ్తారా లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా? ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు బయటికెళ్ళు. అది కాదు భార్గవి. మర్యాదగా బయటికి వెళ్ళు, లేదా నా శవాన్ని చూస్తావు. అవినాష్ గారు, పదండి. భార్గవి, నా కోసం మున్ని కోసం నువ్విలా నిందలు పట్టడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకిలా అందరితో మాటలు పడతావు? నిందలు మాటలు పడడం నాకేమీ కొత్త కాదు. పెళ్లి బంధం పేగు బంధం తెగిపోయినా దేవుళ్లాంటి మిమ్మల్ని, ప్రాణంలాంటి మున్నిని చూసుకుంటూ అన్నీ మర్చిపోతున్నాను. కానీ ఏది నిజమో ఏది కలో తెలియకుండా ఉంది. నిన్నటిదాకా నన్ను పట్టించుకొని సూర్య ఇవాళ లేని బిడ్డ కోసం ఇక్కడికొచ్చి అల్లరి చేశాడు. ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో నాకేం తెలియడం లేదు. చివరికి మీరు కూడా నాతో నిజాలు చెప్పడం లేదు. భార్గవి, నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. నువ్వు మా గురించి చేస్తున్న త్యాగం... వద్దండి, వద్దు. అందరికీ దూరమైనా నేను మీ దగ్గర చేరి ఆశ్రయం పొందినందుకు నాకు మనశ్శాంతి లభిస్తుందనుకున్నాను. కానీ ఈ దురదృష్టవంతురాలికి అది కూడా దూరం అయింది. పైగా నాకు నీడనిచ్చిన మీ మీదే పిడుగుపడింది. భార్గవి, ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలండి? ఈరోజు సూర్య చేసిన గొడవని ఎవరైనా చూసుంటే మీ పరువేమయ్యేది? సూర్య సంగతి నాకు బాగా తెలుసు. అతనికి ఏదో గుర్తొచ్చినప్పుడల్లా ఇలా మళ్ళీ మళ్ళీ వచ్చి మాటలు అంటూనే ఉంటాడు. అది మీ గౌరవానికి మచ్చ కాదా? అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటి భార్గవి? రేపు ఉదయాన్నే నేనిక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఏం లేదులే. ఏం లేకపోవటం ఏంటండి? అయినా
ఏంటి అవతారం? మందు కొట్టారా? అవును. పార్టీయా? లేక ఏమైనా గొడవ జరిగిందా? ఆ డర్టీ ఫెలో అవినాష్ గారి ఇంటి దగ్గర. ఆ డర్టీ ఫెలో అవినాష్ గారి ఇంటి దగ్గర. అక్కడికా? మీరెందుకెళ్ళారు? ఎందుకేమిటి, దాన్ని పట్టుకొని నా బిడ్డను ఏం చేసావని నిలదీయడానికి వెళ్ళాను. అదేమందో తెలుసా? ఏమన్నా మీ మంచి కోసమే అని ఉంటుంది. మీరు భార్గవికి దూరంగా ఉంటున్నా, ఎంత ద్వేషిస్తున్నట్టు కనపడుతున్నా, మీకు మాత్రం దాని మీద ప్రేమ తగ్గలేదు. అది మీ బిడ్డకి తల్లేందన్న సంగతి తెలిసింది. ఆ బిడ్డ కోసం మీరెంత తప్పించిపోతున్నారో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుందండి. విచిత్రం ఏమిటంటే మీరు మారిన నన్ను ప్రేమిస్తున్నారు, తనని మర్చిపోలేకపోతున్నారు. మీ ప్రేమను పొందిన మేమిద్దరం మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం. కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి, భార్గవి ఏది కావాలని చేయదు. మీ మీద కోపం నటిస్తున్నా భార్గవి మాత్రం మనశ్శాంతిగా బతకటం లేదని నాకు తెలుసు. అయినా మీరు అనవసరంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టారు. పాపం భార్గవి ఎంత కుమిలిపోతుందో. ఉండండి, ఫోన్ చేసి మాట్లాడతాను. వద్దు, ఏం మాట్లాడద్దు. అవినాష్తో గొడవపడిన నన్ను అక్కడి నుంచి బయటికి పంపించడానికి అలా మాట్లాడిందే తప్ప వేరే ఏం కాదు. నిజానికి తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ తనకు ఉంది. ఆ పరిస్థితిలో భార్గవే కాదు, ఎవరున్నా అలాగే చేస్తారు ప్రియ. ఇందులో భార్గవి తప్పేం లేదు. నువ్విప్పుడు ఆ విషయం గురించి మాట్లాడితే ఆ గాయం మరింత పెద్దదవుతుంది. పోనీలేండి, ఇప్పుడు ఆ విషయాలన్నెందుకు? పదండి, పడుకుందరు గాని. ఆ బిడ్డనే చూడాలని భువన నిన్నటి నుంచి నిద్రాహారాలు మానేసింది. మీరు తలుచుకుంటే ఎలాగైనా భార్గవిని ఒప్పించి బిడ్డను చూపించే ఏర్పాటు చేయగలరనే నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను. ఈ సహాయం చేస్తే మీకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాం. ఏంటండి ఆలోచిస్తున్నారు? పాప గురించి. ఏ, అమెరికాలో బాగానే ఉందిగా, ఏమైందేమిటి? ఏదన్నా ఇబ్బంది పడుతోందా? ఫోన్ చేసిందా? చెప్పండి. నో, నువ్వేం గాబరా పడిపోకు. నేను ఆలోచిస్తున్నది రాజేంద్ర అనే స్నేహితుడి గురించి, వారి మనవరాల గురించి. ఆయన భార్య పసిబిడ్డను చూడాలని బెంగతో ఆరాటపడిపోతుంది. అయితే అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఈలోగా వేరే బిడ్డను ఎవరినైనా తీసుకెళ్లి ఆవిడికి చూపిస్తే ఆవిడికి కాస్త ఉపశమనంగా ఉంటుందేమోనని ఆలోచిస్తున్నాను. ఆహా, ఎంత గొప్ప ఆలోచన వచ్చిందండి మీకు. అయితే అదే బెటర్ అంటావు? ఛీ, ఎంత ఘోరమైన ఆలోచనండి అది. నాకే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వేరే అమ్మాయిని నా మనవరాలుగా పరిచయం చేస్తే అది తెలిసిన క్షణమే నా గుండె ఆగిపోతుందండి. మీరు హాస్పిటల్లో సర్జరీ చేసి గుండెను మార్చొచ్చు గాని అలా సర్జరీ చేసినట్లుగా మీ ఆలోచనలనే కత్తులతో మనసులోని ప్రేమాభిమానాలను కొయ్యకండి. ఏదన్నా మోసం చెయ్యండి కానీ కడుపును పుట్టిన పిల్లల విషయంలో మాత్రం వంచన చేయకండి ప్లీజ్. ఏ జన్మలో ఎవరికి ఏ మోసం చేశానో అందుకే నా బిడ్డ నాకు దూరమైంది.
జీవితం అండి నాది. మాట్లాడితే మిమ్మల్ని ఏవేవో కోరుతుంటాను, అవి తీరకపోతే కుమిలిపోతాను. అదేంటి బోనా, నువ్వెప్పుడూ అసాధ్యమైన కోరికలేవి కోరలేదే. నేను కుంతమ్మ కోరికలు కోరాల్సిన రోజుల్లోనే నా నోట మాట రానివ్వకుండా మీరన్నీ తీర్చేసేవారు. మనసులో అనుకునేదాన్ని ఇట్టే గ్రహించి నాకందేలా చేసేవారు. బోనా, ఇప్పుడు ఆ గతాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటావు? నీ ప్రస్తుత కోరిక భార్గవిని బిడ్డని చూడాలని, అంతే కదా? మనసులో అనుకునేదాన్ని ఇట్టే గ్రహించి నాకందేలా చేసేవారు. బోనా, ఇప్పుడు ఆ గతాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటావు? నీ ప్రస్తుత కోరిక భార్గవిని బిడ్డని చూడాలని, అంతే కదా? అవునండి, ఇప్పుడు నేను అడిగింది చాలా చిన్నదే అయినా అపురూపమైనది, వెలకట్టలేనిది. ఆ చిన్న కోరిక తీర్చగలిగే శక్తి ఉన్న మీరు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నలిగిపోవటానికి నేనేగా పరోక్షంగా కారణమయ్యాను. అందుకేగా మీరు సరిగ్గా నిద్రపోవటం లేదు. పిచ్చిదానా, నువ్వు అడిగిందేమీ పెద్ద కోరిక కాదు, నన్ను సతమత పెట్టే పెద్ద సమస్య కాదు. నేను ఆల్రెడీ ఆ అరేంజ్మెంట్స్ చేసేశాను. మహా అయితే రేపో మాపో భార్గవిని బిడ్డతో సహా చూస్తావు, ఓకేనా? నిజమా? నా మీద ఒట్టేయండి. బోనా. అవును, నిజమని చెప్పి నా మీద ఒట్టేయండి. బోనా, ఎందుకా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళు కాదండి, ఆనంద బాష్పాలు. మీ పక్కన మీ భార్యగా స్థానం లభించినందుకు కొండలోంచి పొంగుతున్నాయండి. అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనిదల్లా ప్రవర్తించాను. అన్నీ పోగొట్టుకున్న తర్వాత మీ మంచి మనసు విలువ తెలిసింది. ఏంటోయ్, మీ ఆయన్ని మరీ పొగిడేస్తున్నావు? అవునండి, ఆస్తి ఐశ్వర్యాల కంటే ఆత్మవిశ్వాసం గొప్పదని నిరూపించిన మంచి మనసున్న మీ దానిగా 7 జన్మలకి మిగిలిపోవాలని. భార్గవి, ఎక్కడికి వెళ్తా? నేను రాత్రే చెప్పానుగా, ఇంక నేనిక్కడుండను, వెళ్ళిపోతున్నాను. అదేంటి, ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? రాత్రి జరిగింది చాలదా? అయినా నేనిక్కడెందుకుండాలి? ఎవరో వచ్చి నిందలు వేస్తే నా కోసం మీరు భరిస్తారు. నా గురించి మాటలు పడుతూ నా కోసం ఇంత చేస్తున్నా మీ రుణం తీర్చుకుందామంటే మీ విషయాలు ఎవ్వరికీ తెలియకుండా ఏమడిగినా చెప్పకుండా దాటేస్తున్నారు. నా పట్ల ఇంత బాధ్యత వహించిన మీకు ఎందుకు ఉపయోగపడని నేను ఇక్కడెందుకుండాలి? చెప్పండి, నేనిక్కడెందుకుండాలి? ఉండాలమ్మా, తప్పదు.